మొక్కలకి తగిలేటట్టు వచ్చేసినాయి మొక్కలు. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా, నిజము మరచి నిదురపోకుమా. అరే ఇది మర్చిపోయి కట్ చేసేసా. అమ్మా అనుకున్నంత తేలిగ్గా అవ్వండి, ఏదైనా కష్టపడాలి మరి. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఇటు సైడు మొక్కలన్నీ కూడా అసలు అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయినాయి అనమాట. అంటే మనకు అసలు అన్ని కొమ్మలు పెరిగిపోవడం, ట్రిమ్మింగ్ చాలా అవసరం అనమాట ఇప్పుడు ప్రజెంట్. నేను మొన్న వర్క్ కోసం పిలిచాను కదండి, ఆ రోజు తనకి టైం సరిపోలేదన్నమాట. అటు సైడ్ అంతా చేసేసరికి అయిపోయింది. ఇంకా మళ్ళీ మనకు అసలు వాళ్ళు సిటీ నుంచి రావాలన్నమాట. మాకు దూరం అయిపోయేసరికి ఎవరు కొంచెం ఇట్లాంటి పనికి హెల్పర్స్ ఎవరు దొరకట్లేదు అనమాట. మా సాయికి అసలే కుదరట్లేదు. ఒక పని చేసినాక మొక్కలు తగులుతున్నాయని కొమ్మ కొడదామమ్మా, వాళ్ళు ఇదంతా పని చేద్దామని మొదలు పెట్టాము పోయినసారి. ఆ కొమ్మ కొట్టినాక దాదాపుగా ఒక 20 రోజులు గ్యాప్ వచ్చేసింది. ఇది ఇలాగే పెండింగ్ అయిపోతుంది అనమాట. ఈ ప్లేస్ అంతా మనకి ఏం పెట్టడానికి లేకుండా అయిపోతుంది. ఇంక ఇట్లా కాదులే, నాకు పాట గుర్తొస్తుంది అనమాట. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి అని ఏదో పాట ఉంటుంది కదా, అట్లా అయిపోతుంది. ఇవన్నీ వాళ్ళ కోసం వీళ్ళ కోసం చూడటం కాదు, అసలు ముందు మన పని మనం చేసుకుందాం అని చెప్పి ఇవాళ మొదలు పెడుతున్నాను. ఎంత మట్టికి చేయగలుగుతాను అనేది డౌటే, చేయగలిగిన మట్టికి చేస్తాను. ఇంకొకటి వాళ్ళ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ వీడియోలో చూపిస్తానండి. మొక్కల నుంచి మనం నేర్చుకోవాలి, మనకి ఇన్స్పిరేషన్ అనేది ఆదర్శంగా తీసుకుని మనం కూడా అలాగే ఉండాలి అని మీకు ఒకటి ఎగ్జాంపుల్ చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకండి, ఎక్కడ చూపిస్తాను అనేది చూడండి. ఇప్పుడైతే మాత్రం ఇవ్వండి, ఈ కొమ్మలు ఇవన్నీ ఇట్లా కిందకి దారిలోకి వచ్చేసినాయి అనమాట. ఇవన్నీ కట్ చేసేద్దాము. ఇదిగోండి ఇటు సైడ్ అయితే మాత్రం అంతా అసలు మొక్కలకి తగిలేటట్టు వచ్చేసినాయి మొక్కలు. ఇంకా కింద వైపును కూడా బాగా అంతా నీడ వచ్చేస్తుంది, ఏం పెట్టడానికి ఆప్షన్ లేదు. ఇవన్నీ అయితే మాత్రం కట్ చేయాలి. ఇట్లా దారిలో వచ్చేసింది. పక్కనంతా గడ్డి ఉండటంతో బాగా ప్రాబ్లం అయితే ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే తవ్వేసి మనకి పర్వాలేదు, కొంచెం తక్కువ ఎండలో అయినా వస్తాయి అనుకుని అయినా చూసి పెట్టాలి. ముందైతే ఇంకా ఇదంతా బాగు చేసేద్దామని డిసైడ్ అయ్యాను. మనం ఎప్పుడు కూడా అండి మొక్కలకి కొంచెం ఇట్లా బయట వైపు ఉన్నవి ప్రాపర్గా ఎప్పటికప్పుడు ట్రిమ్ చేసుకుంటూ ఉండాలన్నమాట, అన్వాంటెడ్ కొమ్మల్ని. ఈ పెద్ద కష్టమైన పనులు కాదండి, కాకపోతే ఏంటంటే పెద్ద కొమ్మలు ఉంటే కనుక అవి కత్తితో కొట్టాల్సినవి మనకు కొంచెం రావు కదా. కట్టర్తో చేసే అయితే నేను చేసుకుంటా, కానీ అది మెయిన్ ప్రాబ్లం. ఈ వర్షాలకండి బాగా అసలు వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండేటుంది. ఊరికే కొంచెం ఇట్లా అనగానే టప్పని కట్ అయిపోతుంది, చక్కగా కట్ అవుతున్నాయి. మనకి ఇది కూడా ప్లస్ పాయింటే. ఈ చెట్టు పెట్టిన పూత అసలు అంతా కనుక పింద పడితే కనీసం 2000 ఎన్ని వేల కాయలు ఉండేయేమో. సీతాఫలాలు అయితే నాకు చూస్తుంటే కళ్ళ నీళ్ళ పర్యంతం అయిపోతుంది. ఎందుకు అనుకుంటున్నారు? అసలు రోజు కాయలు చూస్తాం, అబ్బా 2 రోజుల్లో ఇది కోసుకోవచ్చు అనుకుంటాం. ఇంకా తెల్లారి చూస్తే వాటి శకలాలే మిగులుతాయి, మన కాయలు ఉండవు, ఇంకా ఉడతలు. అంటే మనం చక్కగా వాటికి ఫుడ్ పెడుతున్నామని సంతోషించాలా, మనకు లేకుండా అయిపోతుందని బాధపడాలో అర్థం కావట్లేదు. మీరైతే ఏం చేస్తారు చెప్పండి? ఇవి అంతకుముందు కట్ చేసిన కొమ్మలు అనమాట. చెప్పే కదా అంత గ్యాప్ వచ్చింది. ఈ ఎండిపోయినాయి కూడా. మాకైతే అటు సైడ్ బట్టలు కూడా ఆరట్లేదు, అంత నీడేసిపోయింది.
ఈ కింద కూడా అన్ని కలుపు మొక్కలు, నేరేడు మొక్కలు ఏంటో మొలిసేసినాయి. ఈ మన కాపు రావు, తీయబుద్దేదు. మా క్యాండీ చూడండి ఎట్ట మొత్తుకుంటుందో, వదలమని. ఒకటే మోత. నేను వస్తానంటది, అన్నిట్లోకి నేనంటది. అరే ఇది మర్చిపోయి కట్ చేసేసా. అమ్మయ్య, చూసారా అక్కడంతా కాస్త గాలి వెలుతురు అంత ధారాళంగా వచ్చింది అనమాట. ఇప్పుడైతే ఇవి అంతకుముందు లాస్ట్ ఇయర్ వంకాయ మొక్కలు బాగా కాసినాయి కదండి. ఈ నేడేసిపోయి అసలు ఏమి కాపు లేకుండా అయిపోయింది. ఇంక ఇవి ఏంటంటే తీసేద్దాం అనుకుంటున్నాను ఇంక ఇప్పుడైతే. అంటే మొక్కలేం తీయట్లేదు, మొత్తం పచ్చిమిర్చి అయితే మాత్రం ఇంక ఇప్పుడు రాదండి, నేడకి ఉండిపోయింది కదా, ఇదైతే రాదు. ఇంక వంగ మొక్కలు ఏంటంటే పూర్తిగా కట్ చేసేస్తున్నా, ట్రిమ్ చేసేసి కొంచెం ఇక్కడ ఇప్పుడు మట్టి తవ్వి ఎరువు వేస్తే మనకి మళ్ళీ కాయ వస్తుంది. చూపిస్తానులేండి మళ్ళీ అప్డేటు. ఇక్కడ కనకాంబరం మొక్కలు అయితే అసలు బోల్డ్ అని మొలిసినాయి. భయం వేస్తుంది, ఇక్కడ చేతులు పెట్టాలన్నా భయం వేస్తుంది. నాకు ఎంత ధైర్యం వచ్చిందో చూడండి సునీతకి. అవసరం అన్నీ నేర్పిస్తుంది అన్నట్టుగా ఉంది. గవాలన చెయ్యి అనేది పెట్టనిట్ట, అట్లాంటిది నా మొక్కలను చూసి తప్పక. ఈ దానిమ్మ మొక్క అయితే పడి మొలిసిందండి. అసలు ఎంత కాపు వచ్చిందంటే, పడి మొలిసిన మొక్క ఫలితాన్ని ఇస్తుంది అంటారు చూడండి, అట్లా దానికి నిదర్శనం ఇది. కానీ నేను చెప్పాలనుకున్న దీని గురించి కాదు, చెప్తాను, వీడియో స్కిప్ చేయకండి. ఊరిస్తున్నానని తిట్టుకోవద్దు కూడా. అసలు ఈ ఎప్పటికప్పుడు చేసుకోవాలి, చేస్తూనే ఉంటాను. యాక్చువల్గా చాలాసార్లు ట్రిమ్ చేయబట్టే ఇది తొందరగా కాపు వచ్చిందండి. కానీ పడి మొలిసింది అయినా కానీ 1.5 year 2 years అయిందా అంతే. చూసుకుని కాయలు లేని మట్టికి కొమ్మలు కట్ చేసేస్తున్నాను. కానీ దానిమ్మ చెట్టు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, ఇవి ముళ్ళు లాగుంటాయి. ఇంకా ఆల్మోస్ట్ ట్రిమ్మింగ్ అయితే అయిపోయిందండి. ఇంక ఇప్పుడు ఏంటంటే కింద మట్టి అంతా ఒకసారి కదిలిచ్చేస్తే పని ఇంకా అయిపోతుంది. మొదలు పెట్టానంటే ఒకరోజు అంతా అయిపోవాలి మళ్ళీ. బా చెప్తానే ఉన్నానా గుచ్చుకుంటాయని. అయ్యో పెన్నుండిపోయింది. వస్తున్నాయి. ఎక్కడికి ఆడావిడి. ఇవాళ బాడీకి ఫుల్ వర్కౌట్స్ అన్నమాట. ఒకసారి దీంతో కదిలిచ్చినాక అప్పుడు మనము ఇట్లా చిన్నది ఉంటుంది కదండి, దాంతో అనేసుకుంటే గుల్లగా అయిపోతుంది. అమ్మ అనుకున్నంత తేలిగ్గా అవ్వండి, ఏదైనా కష్టపడాలి. మరి ఇష్టం ఉంటే కష్టం తప్పదు. మనుషులను పెట్టుకోవచ్చు కదా అని చెప్పి చాలామంది కామెంట్ చేస్తున్నారు. నేను కూడా రెడీనేనండి పెట్టుకోవడానికి, దొరకాలి కదా మనకి. ఇట్లా కదిలించడం మూలంగా ఏంటంటే మనకి కొంచెం ఈజీ అవుతుంది పని. ఒకసారి గడ్డపారతో కదిలించాం అనుకోండి, మట్టి చూసారు ఎంత లూజుగా ఉందో. చింతాకులు ఎత్తి పోసి ఇక్కడ మట్టి అంతా గుల్లగా అయిపోయింది. ఆయాసం వస్తుంది అని చెప్పి చాలామంది కామెంట్ పెడుతున్నారండి. అంటే పని చేస్తూ మాట్లాడితే కంటిన్యూస్గా ఇది ఫిజికల్ వర్కౌట్ కదండి, ఆయాసం వస్తుంది. మరి
ఇదిగోండి పని అంతా ట్రిమ్మింగ్ అంతా అయిపోయింది. కానీ ఇవి అయితే కొంచెం టైం టేకింగ్ కదండి. చిన్న ముక్కలాగా కట్ చేసేసుకుని ఒక బస్తాకి వేసి పెట్టేస్తే ఎరువైపోతుంది. అది కొంచెం టైం టేకింగ్ కనుక నెమ్మదిగా చేసుకోవచ్చు. కాకపోతే పచ్చిగా ఉన్నప్పుడు కట్ చేస్తేనే మనకు తేలిగ్గా అవుతుంది. కొంచెం ఎండిపోతే మళ్ళీ అవ్వవు అనమాట. ఇంకా ఇదంతా తవ్వాల్సింది పెండింగ్ ఉంది. అది ఆ ప్లేస్ పెండింగ్ ఉంది. అవతల వైపు అయిపోయింది. కొబ్బరి చెట్టు దగ్గర నుంచి అవతల వైపు అయిపోయింది. ఇవి చూసారా అండి, ఇందాక నేను చెప్పాను కదా, వీటిని చూసి మనం చాలా నేర్చుకోవాలి అని చెప్పి. ఇవి జస్ట్ మనం పారిజాతం కట్ చేసినప్పుడు, మొక్క కట్ చేసినప్పుడు అండి, ఇక్కడ టమాటా మొక్కలు ఉండేవి ఇంతకుముందు. మన రెగ్యులర్ ఫాలోవర్స్ అయితే తెలుసు. ఆ మొక్కలు పడిపోతున్నాయి అని చెప్పి నేను ఈ కొమ్మలు ఇలా గుచ్చాను అనమాట. చూసారా ఎంత చిగురు వచ్చేసిందో. 2 కొమ్మలకి చిగురు వచ్చేసింది చక్కగా. దీనికైతే కింద నుంచి వచ్చింది. ఇది ఇక్కడ కట్ చేసేసామనుకోండి చక్కగా నీట్గా పెరుగుతుంది. ఇవి ఇన్ఫ్యాక్ట్ గ్రాఫ్టెడ్ ప్లాంట్ లాగా అనమాట. తొందరగా పోతొచ్చేస్తుంది నేను అనుకోవటం. నేను మీకు చెప్పాను కదండి, మొక్కల్లో ఒక 2 రకాలు కొన్ని చూసి మనం నేర్చుకోవాలి అని చెప్పి. అదే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మన లైఫ్లో కూడా చాలాసార్లు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎప్పుడు కూడా అన్నీ పాజిటివ్గానే జరగవు కదండి. లైఫ్ అంటే అన్ని రకాలు కష్టాలు, సుఖాలు, సంతోషాలు, అలాగే బాధలు అన్నీ ఉంటేనే లైఫ్. మన లైఫ్లో ఏదన్నా వచ్చిందనుకోండి, నాకే ఎందుకు రావాలి, నిలబడి దాని సొల్యూషన్ ఏంటి అనేది చూసుకోకుండా నాకే ఇలా ఎందుకు అవుతుంది, ఎప్పుడు షిట్ నేనే ఎందుకు, అన్నిటికీ నాకే ఎందుకు అవుతుంది, దేవుడు నాకే ఎందుకు ఇలా చేస్తాడని 10 సార్లు అనుకుంటూ ఉంటాము. అది మనుషులు అన్నాక సహజం. కాకపోతే ఏంటంటే, అలా అనుకున్నా కూడా మనం అసలు ప్రాబ్లం వచ్చినప్పుడు నాకే ఎందుకు జరుగుతుంది అని ఆలోచించే కంటే, అని బాధపడే కంటే, అసలు ఈ ప్రాబ్లంకి ఏం చేస్తే దీని నుంచి బయటపడతాము అనేది సొల్యూషన్ చూసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. నేనైతే అంతే చేస్తానండి. కాసేపు అయితే అనుకుంటా, ఇంత కష్టపడుతున్నాం కదా, ఇంత చేస్తున్నాం కదా, అయినా కూడా ఎందుకు ఇట్లా అయింది అని అనుకుంటాను. కాకపోతే మళ్ళీ ఎట్ ద సేమ్ టైము సరే అయిందేదో అయిపోయింది, ఇప్పుడు ఏంటి సొల్యూషన్ అనేది ఇమ్మీడియట్గా ఆలోచిస్తాను. అంతేగాని ఏడుస్తా కూర్చోవడము అట్లా చేస్తే మనకు అది సొల్యూషన్ కాదండి. ఆ మొక్కను చూసి నేర్చుకోవాలి. కట్ చేసి దాన్ని పెట్టుకున్నాము అంటే బతకాలి, జీవించాలి అన్న పోరాటం, దాన్ని చూసి మనం నేర్చుకోవాలి. ఏమంటారు, ఎంతమంది మీలో దీన్ని ఏకీభవిస్తారు? అలాగే కొన్నిసార్లు ఏంటంటే, నాకు ఎందుకు అసలు మన టాపిక్కి, నేను చేసిన పనికి, చెప్పే విషయానికి సంబంధం లేదు కానీ చెప్పాలనిపిస్తుంది. చాలాసార్లు ఏంటంటే మా పిల్లలు కూడా ఒక్కోసారి అంటుంటారనమాట, నాకు అంత లక్ లేదులేమ్మా, మాకు అంత సీన్ లేదు. అంటే సీన్ లేదు ఇన్ ద సెన్స్ ఏదైనా అద్భుతాలు మాకేం జరగవులే అన్న టైప్లో ఒక్కోసారి అంటారు. నేను అప్పుడు ఒకటే చెప్తాను అనమాట వాళ్ళకి, లక్ అంటే ఏంటి అసలు, ఏంటండి, మనకి దేవుడు మనకి అన్యాయం చేశాడని ఎందుకు అనుకోవాలి? ఏదైనా కానీ అసలు మనకి పని చేసే కాళ్ళు, చేతులు, కళ్ళు అన్నీ సవ్యంగా పనిచేసే ఇచ్చారు అంటేనే దేవుడు. ఏ లోపాలు లేకుండా మనం పుట్టామంటేనే భూమి మీద మనల్ని మించిన అదృష్టవంతులు లేరు అనేది అర్థం. నిజం కదా? అది మీరు ఎంతమంది ఈ మాటతో ఏకీభవిస్తారనేది కామెంట్ చేయండి. నా అలాగే ఎంతమంది ఆలోచిస్తారో జస్ట్ తెలుసుకుందామని అంతే. నేను పిల్లలకి అదే చెప్తాను, మనకు అన్నీ సవ్యంగా ఉన్నాయి అమ్మ, ఇవాళ కాకపోతే రేపు చేసుకుంటాం, పని ఏముంది అని చెప్పి. వాస్తవంగా మనం అట్లా నేర్పించాలండి. నాకు ఎందుకో ఈ మొక్కను చూస్తే వాళ్ళు అట్లా చెప్పాలనిపించింది, చెప్పాను. ఈ రోజుకైతే పని ఇంతటితో ముగిస్తున్నానండి. కొంచెం ప్లేస్లోనే తవ్వాను, ఇంకా మన వల్ల అవ్వట్లేదు అనమాట. ఎక్కువ స్ట్రెయిన్ అయినా మళ్ళీ షాపుకి కూడా వెళ్ళాలి. ఇంకా వంట చేసి అక్కడ పెట్టేసి ముందు గార్డెన్ ఇటుకొచ్చాను అనమాట. మరి ఈరోజుకి వీడియో అదండి. మీకేమనిపించింది? మీరు కూడా నాతోటి ఏకీభవిస్తారా? అంటే మనం ఒకరి కోసం ఎదురు చూడకుండా మన పనులు మనం చేసుకుంటే చక్కగా అయిపోతాయని మీరు కూడా ఏకీభవిస్తారా ఏంటనేది కామెంట్ చేయండి. ఏం లేదు, జస్ట్ నా అలాగే ఎంతమంది ఆలోచిస్తారో తెలుసుకుందామని. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సునీత.